ప్రజలకిచ్చిన ప్రతి హామీని పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అనంతసాగర్ మండలం ఉప్పలపాడులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి కాకాని ప్రారంభించారు. టీడీపీకి ఓట్లడిగే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి వైసీపీనే గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. మధ్యలో ఎవరు ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా లబ్ధి పొందేటువంటి పరిస్థితి. పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి లాంటి కార్యక్రమాలు అవుతున్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన, రజకులు, నాయబ్రాహ్మణులు, టైలర్లకు సంబంధించినటువంటి జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, నేతన్న నేస్తాం, కాపు నేస్తాం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, మత్స్యకార భరోసా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం రూపకల్పన చేసి ఇప్పుడు అన్ని పూర్తి చేసి ఈరోజు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం, చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మహిళల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండానే గద్దె దిగిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు